మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ ఒక వాక్కు ద్వారా మీతో మాట్లాడాలని, ఆ వాక్కు నన్ను నిన్ను బలపరుస్తుందని ఎరిగి స్తుతిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాను. బైబిల్లో ప్రతిదానికి భయపడటం మనకు ఆనవాయితీ. చీకటికైనా భయపడతాం, కరువుకైనా భయపడతాం, రోగానికైనా పడతాం, చివరికి మనుషులకు కూడా భయపడతాం. భయపడటం అనేది నరాల్లో జీర్ణించుకుపోయింది. పిరికితనము, భయపడడం ఇవన్నీ ఆదికాండం నుంచే ప్రారంభమయ్యాయి. అయితే నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, నువ్వు దేనికి భయపడబాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, భయం ఒక పక్క, దేవుని శక్తి ఒక పక్క, ఈ రెండు మధ్యలో మనిషి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వాక్యం ఏమని రాయబడిందంటే, నువ్వు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. ఈ మాట దగ్గర మననేమో భయం ఒక పక్కన తరుముతూ ఉంటుంది. చెప్పాను కదా, చీకటైనా, మరణమైనా, కొన్నిసార్లు రోగమైనా, కరువైనా ఇవన్నీ మనల్ని తరుముతూ ఉంటాయి. ఆ భయానికి తప్పించుకోవడానికి అటు ఇటు మనుషులు పరిగెత్తుతారు. కానీ పరిగెత్తినా జరిగేదేమీ లేదు. కానీ నీకెవరు కావాలి అంటే, భయపడకు, నేను ఉన్నానుగా అని అభయం ఇచ్చేవాడు కానీ, నీ మీదకి వచ్చే మనుషుల్ని కానీ, శత్రువుని కానీ, లేకపోతే కరువును కానీ, రోగాన్ని కానీ వెళ్ళగొట్టగలిగిన వాడు ఉంటే అది నీ జీవితానికి ఎప్పుడూ దీవెనకరంగా ఉంటుంది. మనకెవరుంటారు? కారణం ఏంటంటే, మన బంధువులు కూడా మనలాంటి బాధల్లోనే ఉన్నారుగా. మన ముందు తరం, ఇప్పుడు మనం నడుస్తున్న తరంలో అందరూ భయపడుతున్నారుగా. అందరూ భయపడేవాళ్ళు అయితే భయపడబాకని ఒకరికొకరు చెప్పుకునే అవకాశం ఎలా ఉంది? కాకపోతే పెద్దవాళ్ళు కనుక వయసును బట్టి రెండు మాటలు చెబుతారే తప్ప వాళ్ళకుండే భయం వాళ్ళకుంటూనే ఉంటుంది. కానీ ఈ రోజున దేవుడు అంటాడు, నువ్వు భయపడబాకు అని. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? నిన్ను సృష్టించినవాడు. ఆయన ఎవరో తెలుసా? భయానికి అంతు చూసి భయాన్ని భయపడేట్టుగా చేయగలిగినవాడు. నిన్ను తరిమే సమస్యను నిన్ను తాకకుండా కంచెన్నా వేస్తాడు, రెక్కల నీడలోనైనా దాస్తాడు, కృపలోనైనా భద్రపరుస్తాడు, చీకట్లో కూడా వెలుగు పుట్టించి నీకు ధైర్యం కలుగ చేస్తాడు. అట్టి దేవుడు ఉన్నాడే. ఆ దేవుడు నీకు దేవుడై ఉంటే, ఆ దేవుడు మనం ఆశ్రయిస్తే కనుక దేవుడు అవసరమైన సంగతి తెలుసు. కానీ రోగాలు బాగు చేయడం వరకు ఆయన వాడుకుంటాం, కలిసి రావటానికే వినియోగించుకుంటాం. ఎవ్వడు ఎదురు లేకుండా నా మాట సాగాలనే దానికే తపన పడతాం. కానీ అలా కాదుగా. నీకు అభయం ఇచ్చేవాడు అంటే, నీవు భయపడబాకు. నీవు ఎవరైతే నిన్ను భయపడుతున్నారో ఆ మనుషుల చేతికి నిన్ను అప్పగించను. ఎంత చక్కగా రాశాడండి. నిన్ను నేను అప్పగించను, అభయం ఇస్తున్నాడు. అంటే నువ్వు నా రెక్కల నీడకు వస్తే ఎవ్వరూ ఈ కోటలోకి రాలేరు. నా వెలుగులోకి నీ వచ్చి చూడు, చీకటి సంబంధి ఇక్కడ దాకా రాడు. నేను అప్పగించనని మాట ఇస్తున్నాడుగా. మరి ఎంత రోగమైనా, ఎంత సమస్య అయినా, ఎంత కరువైనా ఆయన నీడకెళితే, ఆయన పాదాల దగ్గర మోకరించగలిగితే, అయ్యా అని పిలవగలిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిన్ను అప్పగించను. అంటే దేనికి నువ్వు భయపడుతున్నావు, ఏది నేను భయపడుతుందో అది ఎన్నడూ నీ తాకదు, నీ దగ్గరకు రాదు. బైబిల్లో ఉందిగా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత తేటగా ఉందా మాట. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి దైవ దీవెనల చేత నింపబడడానికి నేనున్నాను, నిన్ను అప్పగించనని వాని చేతిలోకి నువ్వు రాగలిగితే. కొన్నిసార్లు కొంతమంది రాజుల నీడకు వెళ్ళి ఆశ్రయిస్తారు. అయ్యా అని అడిగితే శత్రురాజు అతని మీదకి రాకుండా ఇతరే ఇళ్ళు యుద్ధం చేసి జయించి తనను ఆశ్రయించిన వారికి న్యాయం చేసి మేలు చేస్తాడు. నరుడే చేస్తే నరుడైన యేసు ఎంత చేస్తాడు? నువ్వు ఆయన బిడ్డవ కదా, ఆయన పోలిక కదా. నిన్ను ఆయన తయారు చేసి జీవింపజేసి నడిపిస్తున్నవాడు ఆయనేగా. ఆయన కొరకు భయం లేని వ్యక్తిలాగా ఉండాలి అని ఆయన ఆశ. అందుకే కొన్నిసార్లు భయాన్నించి మనల్ని దూరం చేయటానికి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఓసారట ఓ తండ్రి పిల్లకున్న భయాన్ని తొలగించాలని చెప్పి ఆ పిల్లని పైన నిలబెట్టి ఒక గోతులోకి తండ్రి దిగి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది సాయంకాలం వేళ. ఆ లోపలున్న తండ్రి మాట్లాడుతుంటే అమ్మాయి బాగానే మాట్లాడుతుంది. అమ్మా నువ్వు దూకు, నేను పట్టుకుంటానంటే, డాడీ నువ్వు నాకు కనపట్టలేదు,
అంటే మరలా పర్వాలేదు నేనున్నానమ్మా నా మాట వినపడుతుందిగా. మొత్తం మీద ఆ తండ్రి స్వరాన్ని గుర్తుపట్టి ఆ పిల్ల కిందకు దూకడం జరిగింది. తండ్రి 2 చేతులు ఆ బిడ్డను ఆపుకుని పైకి తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆ బిడ్డ జీవితంలో జరిగింది ఏమిటంటే, నేను భయపడను, నా తండ్రి నాకున్నాడు. మరి మీ సంగతి ఏమిటి? పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని కలుగు చేయండి. కుటుంబ క్షేమం, పిల్లల క్షేమం, వివాహ ఉద్యోగాల కొరకును, వ్యాపార వ్యవసాయాల కొరకును, ఆరోగ్యం కొరకును, ఆహారం కొరకును, క్షేమం కొరకును, రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా కంచి వేసి కుటుంబాన్ని దీవించి రెక్కల నీడలో భద్రపరచండి. ప్రార్థనతో నడిపించండి, రక్షణలో నిలపంచండి, రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రతి అవసరం తీర్చి నీ చేతిలో బిడ్డలను దాచి ఉంచుమని, క్షేమాన్ని కలుగు చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.